ఈజిప్ట్ రాణి గురించి షాకింగ్ రహస్యాలు. ఈజిప్ట్ రాణి క్లియోపాత్రా. ఈమె ఒక అందమైన రాణి. ఈమె 69 బీసీకి చెందిన రాణి. ఈమె అందమైన రాణి మాత్రమే కాదు, ఈమె ఒక శృంగార బానిస కూడా. ఈమె 69 బీసీలో ఈజిప్టును పాలించింది. ఈమె మగవాళ్లని తన అందంతో, శృంగారంతో, కుట్రలతో తన రాజ్యంపై రానివ్వకుండా చేసింది. క్లియోపాత్రా తండ్రి 69 బీసీలో మరణించారు. ఆ తర్వాత ఈమె రాజ్యాన్ని అధికారంలోకి తీసుకుంది. ఈమె రాణిగా 20 ఏళ్లు ఈజిప్టుని పాలించింది. ఆమె రాణిగా ఉండడానికి చాలా కుట్రలు పన్నింది. రాజ్యం కోసం అడ్డువచ్చిన చెల్లెల్ని మరియు తమ్ముళ్లను కూడా చంపింది. ఇంత అందమైన శరీరంలో క్రూరమైన ఆలోచనలే తనను ఈజిప్ట్ని అన్ని సంవత్సరాలు పాలించేలా చేసింది. ఆమె ఎంత అందగత్తె అయినా ఆమెకి శృంగారమంటే చాలా పిచ్చి. తన అందాన్ని కాపాడుకోవడానికి రోజూ పాలతో స్నానం చేసేది, అది కూడా మేకపాలతో. ఇది కాకుండా రోజు తేనె మరియు రోజ్ వాటర్తో చేసిన ఆయిల్స్తో బాడీ మసాజులు చేయించుకునేది. పరిమళాలు విరజల్లే పదార్థాలను రాసుకుని ఆమె మెరిసిపోయేది. తన అందమే తనను శృంగారానికి ఇంకా ఎక్కువ ఆసక్తి చూపేది. ఈజిప్ట్ మరియు రోమ్ దేశాల రాణులు మరియు రాజులు వాళ్ల కిరీటాలు కాపాడుకోవడానికి, ఇంకా వాళ్ళ అధికారం కోసం వాళ్ళు వాళ్ళ సొంత తమ్ముళ్ళని మరియు చెల్లెళ్లను పెళ్లి చేసుకునేవాళ్ళు. అలా అయితే వాళ్ళ రాజ్యాలు ఇంకెవ్వరికీ ఇవ్వాల్సిన అవసరం లేదని వాళ్ళు ఈ పని చేయడానికి సిద్ధపడ్డారు. క్లియోపాత్రా తల్లిదండ్రులు కూడా ఒకే తల్లికి పుట్టిన పిల్లలు, అంటే వాళ్లు కూడా అన్నా చెల్లెళ్ళు. ఈ విధంగానే క్లియోపాత్ర కూడా ఈ పద్ధతిని పాటించింది. ఆ రాజ్యంలో ఉన్న అలవాటునే ఆమె కూడా పాటించింది. తను ఎవరిని పెళ్లి చేసుకోకుండా తన చిన్న తమ్ముళ్లనైనా ఇద్దరిని క్లియోపాత్ర పెళ్లి చేసుకుంది. తన తమ్ముళ్లలో ఒకరికి 10 సంవత్సరాలు, ఇంకొకరికి 14 సంవత్సరాలు. వాళ్లని చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు పెళ్లి చేసుకుంది. వాళ్లు పేరుకే రాజులు, కాని మొత్తం పెత్తనం ఈమెనే చెలాయించేది. ఆ రాజులను ఎవరూ పట్టించుకునేవాళ్లు కాదు. అందరూ క్లియోపాత్ర ఏమి చెబితే అదే పట్టించుకునేవాళ్లు. అలా కొన్ని సంవత్సరాలకు ఆ రాజులు పెద్దవాళ్లయ్యారు. ఇంకా వాళ్లు వాళ్ళ రాజ్యాన్ని పాలించడానికి సిద్ధమయ్యారు. కాని క్లియోపాత్ర తన క్రూరత్వంతో మరియు కుట్రతో తన తమ్ముళ్లని చంపించింది. ఈ విధంగా క్లియోపాత్ర ఎంత కుట్ర పనిందన్నది మనం అర్థం చేసుకోవాలి. తన కిరీటం కాపాడుకోవడం కోసం ఎంతటికైనా తెగిస్తానని ఆమె నిర్ధారించింది. కానీ తను శృంగారం కోసం తప్పించిపోయేది. తను శృంగారం లేకుండా ఒక్కరోజు ఉండలేకపోయేది. ఈ శృంగారం కోసం అందమైన మగవాళ్లని తను తన గదిలో భద్రపరుచుకునేది. తనకి కావలసినప్పుడు వాళ్లలో ఒకరిని పిలుచుకునేది. అలా 10 మందితో కూడా శృంగారం చేసేది. ఆ సమయంలో తనకు ఆ మగవాళ్లు నచ్చకపోతే చంపేసేది కూడా. ఇలా తన కోరికలను తీర్చుకోవడం కోసం వందల మందిని ఉంచుకునేది క్లియోపాత్ర. కాని ఒకనాడు తన సోదరి భర్త టోల్నీ క్లియోపాత్రకి ఎదురు తిరిగాడు. కాని ఆమె పరాక్రమంకి అతను తట్టుకోలేక రాజ్యం వదిలి పారిపోయాడు. కాని ఎప్పటికైనా తన రాజ్యాన్ని బలపరిచి క్లియోపాత్రని చంపాలని నిర్ణయించుకున్నాడు. ఇలా ఒకనాడు టోల్మీ రాజ్యం బాగా బలపరుచుకుని పన్నాగంతో క్లియోపాత్ర మీద యుద్ధానికి వెళ్ళాడు. అతని బలం ముందు క్లియోపాత్ర బలగం ఏమీ సరిపోలేదు. ఇంకా క్లియోపాత్ర రాజ్యం అంతరించిపోద్దని క్లియోపాత్రకి అర్థమైపోయింది. ఇక ఆమె రోమన్ దేశం నుంచి సహాయం కోరడం కోసం సిద్ధపడింది. కాని టోల్మీ మాత్రం రోమన్స్ క్లియోపాత్రకి సహాయం చేయకుండా ఎన్నో కుట్రలు పన్నాడు. కాని క్లియోపాత్ర మాత్రం తన బుద్ధిబలంతో మరియు తన అందంతో తనను బాగా నమ్మే ఒక వ్యక్తిని తనను ఒక పెట్టెలో పెట్టి అలెగ్జాండ్రియాకు తీసుకువెళ్లమంది. అతను అలానే తనను పెట్టెలో పెట్టుకుని అలెగ్జాండ్రియాలోకి అడుగుపెట్టాడు. సరిహద్దు వరకు పెట్టెలో తీసుకువెళ్లి అక్కడి నుంచి ఒక పరుపులో తీసుకెళ్లాడు. అలా కష్టపడి జూలియన్ సీజర్ కోటకు తీసుకువెళ్లాడు. అక్కడ తను ఒక రహస్య సమాచారం తెచ్చానని సీజర్కు చెప్పాడు. అప్పుడు అతను అది చూపించమని అన్నాడు. అప్పుడు అతను ఆ పరుపులో ఉన్న క్లియోపాత్రను చూపించాడు. అతడు తన అందానికి ముగ్ధుడై చాలాసేపు తనను చూస్తూ ఉండిపోయాడు. మధ్య వయసులో ఉన్న సీజర్కు యువతిగా ఉన్న క్లియోపాత్ర చాలా నచ్చింది. ఇంకా క్లియోపాత్ర తన అందంతో సీజర్ను రెచ్చగొట్టింది. సీజర్ను తన పాదదాసిగా చేసుకుంది. తనతో ఒక వారం రోజులు శృంగారాన్ని గడిపింది. అలా కొన్ని రోజులు గడిచాక క్లియోపాత్ర సీజర్ సహాయం కోరింది. అది ఏమనగా టోల్మీని చంపమని, మళ్లీ తన రాజ్యాన్ని తనకి ఇప్పించమని కోరింది. తన శృంగారాన్ని చెప్పడంతో సీజర్ తన సైన్యాన్ని పంపి టోల్మీని చంపేశాడు. మళ్లీ తన రాజ్యాన్ని తనకి ఇచ్చేశాడు. తర్వాతిలా క్లియోపాత్ర మరియు సీజర్ శృంగారం కోసం కలిసేవారు. ఇలా వాళ్లు ప్రేమలో పడి వాళ్లు వాళ్ళ రాజ్యాలని పట్టించుకోవడం మర్చిపోయారు. కానీ క్లియోపాత్ర మాత్రం తన రాజ్యం కాపాడుకోవడానికి ఎంతటికైనా తెగించేది. అలా ప్రేమలో ఉండగా సీజర్ తన రోమ్ రాజ్యంలో క్లియోపాత్ర కోసం పెద్ద పెద్ద భవనాలు మరియు తన కోసం ఎన్నో విగ్రహాలు కట్టించాడు. ఇలా చేయడం వల్ల అతనిపై శత్రువులు పెరిగారు.
అలా కొన్ని రోజులకు సీజర్ను చంపేశారు. ఇది ఇలా జరగడం క్లియోపాత్ర రోమ్ నగరం నుంచి పారిపోయి మళ్లీ తన ఈజిప్ట్ నగరాన్ని పాలించుకుంది. ఇలా తను చేయడం ఎంతోమంది రాజులు తనను కవ్వించారు. కానీ క్లియోపాత్ర అవేమీ పట్టించుకోలేదు. కానీ తన రాజ్యం కోసం ఎంతో బలమైన సైన్యాన్ని తయారుచేసింది. అలా ఆ సైన్యంతో తన శృంగార కోరికలు కూడా తీర్చుకునేది. అలా కొన్నాళ్లు తన సోదరి తన రాజ్యం మీద యుద్ధానికి దిగింది. వాళ్ళని తట్టుకోలేక మళ్లీ రోమ్ నగరాన్ని ఆక్రమించుకున్న రాజు దగ్గరకు సహాయం కోసం వెళ్లి తన శృంగార ఆసక్తిని చూపించి అతన్ని కూడా తనలో ముగ్ధుడిని చేసింది. అంటే తను తన రాజ్యాన్ని కాపాడటం కోసం తన అందాన్ని వాడుకుని ఆ రాజులని శృంగారంలో దింపి వాళ్ల దగ్గర సహాయం కోరుకునేది. ఇంకా రోమ్ నగరం రాజు యాంటోనీతో తన సోదరిని చంపించేసింది కూడా. ఇక్కడ మరొక విషయం ఏంటి అంటే యాంటోనీకి కూడా ఈజిప్టు రాజ్యం మీద కన్నుండి ఈజిప్టు వనరులు పోకూడదని క్లియోపాత్రాకి సహాయం చేశాడు. అలా యాంటోనీ క్లియోపాత్ర సహాయంతో ఈజిప్టులోకి వచ్చాడు. ఇలా వీళ్లకి 2 కవలపిల్లలు పుట్టారు. వాళ్ళ పేర్లు హెలియన్, సెలెన్. కొన్నాళ్లకి యాంటోనీ దేశాల్లో కష్టాలు రావడంతో క్లియోపాత్రాకి సహాయం కోరాడు. సొంత భర్త అయినా తను మాత్రం యాంటోనీ నుంచి కొన్ని దేశాలను కావాలని కోరింది. అందులో కొన్ని దేశాల పేర్లు లిబియా, సిరియా, సుప్రనాన్ దేశాలని తనకు ఇచ్చేయమంది. ఇలా చాలాసార్లు యాంటోనీ క్లియోపాత్ర సహాయం కోరాడు. ఇది ఇలా ఉండగా యాంటోనీ అసలైన భార్య మరియు సోదరి నిలదీయగా తన భార్య క్లియోపాత్రని బహిరంగంగా ఒప్పుకున్నాడు. అలా వాళ్లకు పుట్టిన కవలపిల్లల్ని యాంటోనీ రోమ్ మరియు ఈజిప్టుకి రాజులుగా ప్రకటించాడు. ఇది నచ్చక యాంటోనీ సోదరుడు ఈజిప్టు మీద యుద్ధానికి సిద్ధమయ్యాడు. అతని దాడికి తట్టుకోలేక ఈజిప్టు సైన్యం మళ్లీ వెనక్కు వెళ్లిపోయింది. ఇది ఇలా జరగడం యాంటోనీ తట్టుకోలేకపోయాడు. తన సోదరుడు ఇలా చేస్తాడని అతను అనుకోలేదు. యాంటోనీ సోదరుడి పేరు ఆక్టావిస్. తను ఎలా అయినా తన రోమ్ని వెనక్కి తీసుకురావడానికి ఈ యుద్ధం చేశానని తన అన్న యాంటోనీతో చెప్పాడు. అలా ఆ యుద్ధం జరుగుతున్న సమయంలో యాంటోనీని క్లియోపాత్ర ఆత్మహత్య చేసుకుందని నమ్మించడంతో యాంటోనీ కూడా ఒక కట్టి మీద పడి చనిపోయాడు. కానీ తర్వాత అది అబద్ధమని తెలుసుకున్న యాంటోనీ తన ప్రాణాన్ని కాపాడుకోలేకపోయాడు. ఆక్టావిస్ పరాక్రమాన్ని తట్టుకోలేక క్లియోపాత్ర తన గదిలోకి వెళ్లి నాగుపాముతో కాటు వేయించుకుని తను ఆత్మహత్య చేసుకుంది. ఆక్టావిస్ క్లియోపాత్ర కొడుకులను కూడా బందీల్లాగా తీసుకుని వెళ్లి వాళ్లను కూడా చంపేశాడు. ఇంత పెద్ద చరిత్రలో కూడా తనని ఒక శృంగార రాణిగా ఆ రాజ్యం పేరు పెట్టేసింది. దీనికి కారణం ఆమె సైనికులతో మరియు తన సోదరులతో శృంగారం చేయడం కారణమని అంటుంటారు. ప్రపంచంలో అత్యంత పెద్దవైన మమ్మీలు, పిరమిడ్లు ఉన్న దేశం ఈజిప్ట్. ఆ దేశాన్ని 69 బీసీలో రాణి క్లియోపాత్ర పాలించింది. ఈ దేశానికి ఎన్నో పురాణాలు, ప్రాచీన చరిత్రలు కలిగి ఉన్నాయి. అత్యంత శక్తివంతమైన నాగరికత ఉంది. ఆ దేశం యువరాణి క్లియోపాత్ర తను వాడే లిప్స్టిక్స్ను చీమల నుంచి సేకరించేది. ఈజిప్టుకు వచ్చిన కొంత ఆదాయంలో క్లియోపాత్ర తన అందాన్ని కాపాడుకోవడం కోసమే వాడేది. ఈమె శృంగార కోరిక తీర్చుకోవడం కోసం ఎంతోమంది మగవాళ్లను చేరదీసుకునేది. అలా వాళ్ల జీవితాలను పాడు చేసేది. కొన్నిసార్లు ఒకరితో శృంగారం చేసేది, మరికొన్నిసార్లు 10 మందితో అయినా చేసేది. ఎవరైనా నచ్చకపోతే వాళ్ళని శిక్షించేది కూడా. కానీ ఎలా అయినా తన అందాన్ని వాడుకుని తన రాజ్యాన్ని మాత్రం కాపాడుకునేది. ఈ వీడియో ఇంతే ఫ్రెండ్స్. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.